Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ప్రలోభాలకు కక్కుర్తిపడి ఈ వైసీపీ మాజీ మహిళా నేతల చాప్టర్ క్లోజ్. రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చిన ఇద్దరు గిరిజన మహిళా నేతలు అంతే అనూహ్యంగా రాజకీయాల నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీ నుంచి రాజకీయాలు ప్రారంభించిన ఆ ఇద్దరు మహిళలు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అంతేకాదు ఎస్టీ సామాజిక వర్గంలో బలమైన వాయిస్ ఉన్న నాయకులుగా కూడా వారు గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2016-2017 మధ్య కాలంలో పార్టీలు మారిన నేపథ్యంలో వారి ఇమేజ్ దాదాపు పతనమైందనే చెప్పాలి. వారే ఒకరు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మరొకరు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. పాడేరు నుంచి 2014లో విజయం దక్కించుకున్న గిడ్డి ఈశ్వరి వైసీపీలో అనతి కాలంలోనే గుర్తింపు దక్కించుకున్నారు. అయితే 2016-17 మధ్య కాలంలో పార్టీ మారిన నేపథ్యంలో గిడ్డి ఈశ్వరి ప్రాభవం కోల్పోయారు. వాస్తవానికి అప్పటి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారని ఆశపడి ఆమె వైసీపీకి రామ్ చెప్పి టీడీపీ సైకిల్ ఎక్కారు. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన వైసీపీ హవా జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక ఆ తర్వాత 2024లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్పాలి. ఇక రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో విజయం దక్కించుకున్న ఎస్టీ నాయకురాలు వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత కాలంలో ఆమె టీడీపీ సైకిల్ ఎక్కారు. అయితే అనుకున్న విధంగా ఆమెకు గుర్తింపు లభించలేదు. అంతర్గతంగా కూడా టీడీపీలో ఆమెకు వ్యతిరేక రాజకీయాలు సాగాయి. దీంతో రాజేశ్వరి తీవ్రంగా హర్ట్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారో లేదో అన్నట్టుగా వంతల రాజేశ్వరి వ్యవహరిస్తున్నారని స్థానికంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా ఈశ్వరి, రాజేశ్వరి ఇద్దరు కూడా వైసీపీలో ఉంటే గత 5 ఏళ్లలో వారికి మంచి గుర్తింపు లభించి ఉండేదని స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక ఇప్పుడున్న పరిస్థితులు ఆ 2 నియోజకవర్గాలలో కూడా వైసీపీ బలంగా ఉండడం, మరొక వైపు కూటమిలో కూడా రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈశ్వరి, రాజేశ్వరి రాజకీయాలు దాదాపు ముగిసినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.